వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రభాత. ప్రైమ్ 9 విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలు కానివ్వండి, ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, ఒకే స్కూల్కి వెళ్తుంటారు, ఒకే ట్యూషన్కి వెళ్తుంటారు. ఒకే వాతావరణంలో ఉన్న ఒకరికి మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి, ఒకరికి తక్కువ వస్తూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటి? రెండు అంటే యాక్చువల్గానండి, ఫండమెంటల్గా మనం హ్యూమన్ నేచర్ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఒక 800 కోట్ల మంది జనాభా ఉంటారు. మరి భగవంతుడు సృష్టి మనం అనుకున్నట్లయితే ఈ 800 కోట్ల మందిలో ఏ ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఉంటారు. మేబీ చూడటానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎగ్జాక్ట్గా సిమిలర్ క్వాలిటీస్ ఎవరికే ఉండవు. సిమిలర్ క్వాలిటీస్ అంటే ఒకే రకమైనటువంటి యాంబిషన్, యాటిట్యూడ్, ఎమోషన్స్, ఆలోచన విధానం, వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా, స్కిల్స్, హార్డ్ వర్కింగ్ నేచరు, సీరియస్నెస్, వాళ్ళ యాస్పిరేషన్స్, ఇవేవి కూడా ఏ ఇద్దరు మనుషులకు సమానంగా ఉండవన్నది వాస్తవం ప్రపంచంలో. మేబీ ఇద్దరు ట్విన్స్ అయినప్పటికీ, ఇద్దరు సిమిలర్గా కనపడినప్పటికీ కూడా ఇది ఫ్యాక్ట్. అంటే అంతమంది కోట్ల మంది అన్ని రకాల మైండ్ సెట్లతో ఉన్నారంటే గ్రేటే కదా. అంటే మేబీ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద బిహైండ్ ద యూనివర్స్. అట్లాంటప్పుడు సరే, ఒకే ఇంట్లో మరి ఒకే పేరెంట్స్కి సంబంధించినటువంటి పిల్లలు కదా, మరి వీళ్ళు ఎందుకు ఒకడు బాగా చదువుతున్నాడు, ఒక బాగా చదవట్లేదు అన్న పాయింట్ వస్తుందంటే, ఒకటి ఒకే ఇంట్లో పుట్టినంత మాత్రాన్నే ఒకే రకంగా వాళ్ళు బిహేవ్ చేయాలి అని రూల్ లేదు. ఒకటి వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానమే వాడి యాటిట్యూడ్ని బిల్డ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఎదుగుతాడంటే, ఎదుగుతున్నప్పుడు ఏ 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో మీకు మ్యాథ్స్ అంటే భయం అనుకుందాం. ఎవరో టీచర్ చెప్పాడు, ఒకే టీచర్ చెప్పాడు, కానీ దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడంలో ఏదో రకమైన ఒక భయం క్రియేట్ అయింది అనుకుందాం. సేమ్ టీచర్ అండి, సేమ్ పిల్లలు. మీకు క్రియేట్ అయినంత మాత్రాన్ని, ఆ 4వ తరగతి 5వ తరగతిలో మ్యాథ్స్ మీద మీకు క్రియేట్ అయినంత మాత్రాన్ని ఫియర్ పక్కన ఉన్నటువంటి మీ తమ్ముడుకో అనక క్రియేట్ అవ్వాలనేది కదా. అక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సేమ్ టీచరే, ఇద్దరికి అర్థమైంది. ఏదో ఒక కారణం చేత అర్థం కాకపోతే ఒక ఫీర్ వచ్చేసింది అనుకోండి. ఆ ఫీర్ వచ్చిందని ఇక్కడికి చెప్పడు, టీచర్కి చెప్పడు, భయపడతారు కదా ఎవడగాను. నెమ్మదిగా ఒకే రకంగా పెరిగినప్పటికీ కూడా, ఒకే ఆటలు ఆడుకున్నా, ఒకే తల్లిదండ్రులు చూసినా, ఒకే రకమైన తల్లిదండ్రులు ప్రేమ పంచినా, ఒకే స్కూల్లో వేసినా, ఒకే టీచర్ ఇచ్చినా, ఒకే ఫెసిలిటీస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇద్దరు ఆలోచనల్ని ఒకటే కాదు అన్న విషయాన్ని ఫస్ట్ మనం మర్చిపోకూడదు. ఈ ఆలోచన సరళే వాడు రియాక్ట్ అయ్యే విధానానికి నాంది. అలాగే మీ ఆలోచన వస్తేనే కదా దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు మీరు. ఈ ఆలోచన రావడానికి వాడు పుట్టడానికి సంబంధం లేదు. వీడికి వచ్చే ఎమోషన్కి వాడు పుట్టడానికి సంబంధం లేదు. ఒక ఇంట్లో ఆ పేరెంట్కి సంబంధం ఏంటి? అది ఎమోషన్. అది బయట ఎవడో తిట్టాడు, మీ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు రియాక్ట్ అవ్వలేదు, సరే పోనేరా అన్నాడు, ఇంకొకటి రియాక్ట్ అయ్యాడు, ఏంట్రా నన్ను అంటున్నాడు అని అన్నాడు. దానికి పేరెంట్స్కి సంబంధం లేదే. మేబీ ఈ ఆలోచన విధానం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే ప్రాబబులీ వీడికి ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీ, ఈ రెండు కూడా మనిషి ఎదుగుదలతో పాటుగా పెరిగేవి. ఎవరికైనా సరే, మీకైనా నాకైనా.
ఇది స్టార్టింగ్లోనే ఎక్కడన్నా ఒక కారణం చేత ఒక మాస్టర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక పిల్లవాడు సరిగా అర్థం చేసుకోలేకపోయినా అటు ఫ్రెండ్స్ అవని లేకపోతే సిబ్లింగ్స్ అవని సరే ఇది మనకెందుకులే అని అనుకుంటాడు. సేమ్ స్టూడెంటే, సేమ్ అన్నదమ్ములే, వీడు అనుకోలేదు, వీడు అనుకున్నాడు అంతే. మనకెందుకులే అని అనుకోవచ్చు కదా, వీడు అనుకోలేదు. అదేంటి సార్ మరి ఒకే ఇంట్లో అన్నదమ్ములు మేము కలిపి సమానంగానే పెంచాం కదా, సమానంగానే మాస్టర్ని ఇచ్చాం కదా, సమానంగానే నేను డబ్బులు ఖర్చు పెట్టాను కదా, ఒకే స్కూల్లో వేసాను కదా అంటే ఇద్దరు ఆలోచనల్ని మీరు పెంచలా. సర్కమ్స్టాన్సెస్ బట్టి వాడికి భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ బట్టి వాడు ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. మేబీ ఒక విషయాన్ని మీరు లైట్గా తీసుకోవచ్చు, నేను లైట్గా తీసుకోను, సీరియస్గా తీసుకున్నా. సేమ్ విషయమే, నేనే తిట్టానండి, మిమ్మల్ని తిట్టాను, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఎవరు మీ చెల్లెలు మీ ఎక్కడో తిట్టాను, నేను ఇద్దరిని తిట్టాను ఒకేసారి, ఒకే పనికి సంబంధించి. ఇద్దరు ఒక రకంగా తీసుకోవాలని రూల్ లేదు. ఏం కాదులే అంటా అన్నాడులే అని అనుకోవచ్చు, బాబాయ్ అన్నాడా అని అనుకోవచ్చు. అందులో ఏంటంటే చిన్నతనం నుంచి ఈ ఆలోచన సరళి, ఈ యాటిట్యూడు, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరిగి ప్రయత్నంలో వాళ్ళకు కొన్ని పర్సెప్షన్స్ బిల్డ్ అవుతాయి. దోస్ ఆర్ కాల్డ్ పర్సెప్షన్స్. అంటే ఏంటి, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది తప్పు కాదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు. దీస్ ఆర్ కాల్డ్ పర్సెప్షన్స్. పర్సెప్షన్స్ దేనివల్ల క్రియేట్ అవుతాయి? మరి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే టీవీ చూస్తున్నారు, ఒకే సినిమాకి వెళ్తున్నారు, ఒకే భోజనం తింటున్నారు, కానీ ఇద్దరు డిఫరెంట్ స్కూల్లో ఇటు ఫ్రెండ్స్ వేరు ఉంటారు కదా. అవును సార్. మేబీ డిఫరెంట్ క్లాసెస్ అయితే డిఫరెంట్ టీచర్స్ పాఠాలు చెప్పచ్చు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అంటే ఈ పర్సెప్షన్స్ని ఒక్కొక్క ఏజ్లో చిన్నప్పటి నుంచి 4వ తరగతి నుంచో 3వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి పర్సెప్షన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. బ్రెయిన్కి ఉన్న పవర్ అది. అలాగే పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ కూడా మీ బ్రదర్నో సిస్టర్నో చూసి నేర్చుకోమని వాళ్ళని అంటూ ఉంటారు. అది వాళ్ళు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ బాగా చదువుతున్నారని ఒత్తిడి పెడుతూ ఉంటారు. ఆల్రెడీ అడిగి పర్సెప్షన్స్, పర్సనాలిటీ, యాటిట్యూడ్ బిల్డ్ అయిపోయింది, ఇంక నేర్చుకోవడాలు ఏముండవు. అది అమాయకత్వం. అది మీరు తెలివైన పేరెంట్ అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది, దాన్ని కరెక్షన్ చేయాల్సింది 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతిలోనే. ఇలా వెళ్ళాలండి సార్. వెళ్ళారు ఇలాగా పక్కకు వచ్చారు, పక్కకు వచ్చినప్పుడు వెంటనే కరెక్షన్ చేస్తే కలిసిపోతారు కదా. ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఇది ఎలా అయిపోయాడు, కలవదు, ఎప్పటికీ కలవదు. స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా, వీడికి అర్థమవుతుంది, వీడు చేయగలుగుతున్నాడు మ్యాథ్స్, వీడు చేయలేకపోతున్నాడు, వీడు సోషల్ చేయగలుగుతున్నాడు, చేయలేకపోతున్నాడు, అక్కడ మాత్రమే మీరు ఐడెంటిఫై చేయగలిగితేనే, కరెక్షన్ చేయగలిగితేనే ముందుకెళ్తారు. తప్ప స్కూల్కి పంపించాను టీచర్ చూసుకుంటాడు, నాకు సంబంధం ఏంటి, ఇంట్లో టీచర్ని పెట్టాను కదా, ఇద్దరు వింటున్నారు కదా, నా తప్పే ఉంది, అలా అనుకునే చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో దాన్ని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయి ఉండాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత కరెక్షన్ చేయడంలో ఫెయిల్ అయి ఉండాలి. అది ఇనీషియల్ స్టేజ్లోనే గ్యాప్ దగ్గర ఉన్నప్పుడే వెంటనే కలిపేయాలి. నేను చాలామంది చూశాను, 4th, 5th డిఫరెన్స్ వచ్చేస్తుంది కొంతమందికి, అన్నదమ్ములకి, వెంటనే పట్టేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో గ్యాప్ని మళ్ళీ ఫోకస్ ఎక్కువ పెట్టి ఫిలప్ చేసేసారని కలిసిపోయారు. ఓకే. అలాగే చాలామంది పేరెంట్స్ బాగా చదివే వాళ్ళని దగ్గరికి తీసుకుని తక్కువ మార్కులు వచ్చే వాళ్ళని పనిష్మెంట్ కింద దూరం పెట్టామనుకుంటారు, బట్ వాళ్ళు మెంటలీ చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. అది 100% తప్పండి, అది ఎవడో చేయకూడదు, తప్పది. చదవడం మనిషి పుట్టిన చదవడానికి కాదు కదా, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇట్స్ నాట్ చదవడానికి అన్నట్టుగానే, లేకపోతే అది కాదు కదా. అది జనరల్గానంటే నేను పర్సనల్గా, అంటే నేను మా ఇంట్లో కానీ నేను ఈజ్ ఎ ఫాదర్గా కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాయి, ఎవడు వీక్గా ఉన్నాడో ఆడివైపు ఎక్కువ మనం ఎనర్జీ కానీ టైం కానీ పెడతాం. తెలివినాడు అంతే కదా. వీక్గా వదిలేయకూడదు, అసలు ఆడనే పట్టుకోవాలి. మీరు తెలివైన పేరెంట్ అయితే ఆడిని వదిలేస్తే ఇంక ఉపయోగం ఉంది, నీ గొప్పతనే ఉంది, అసలు నువ్వు పేరెంట్వే కాదు. అప్పుడు ఆడు పనికిరాడని చెప్పి దాని ఆవు గేదే ఏంటి అమ్మేయడానికి, పాలు కొట్టలేదు కదా అని అమ్మేయడం కాదు కదా. అందువల్ల చదివుని దగ్గర తీసుకోవడం, చదవని దూరంగా పెట్టడం అన్న కాన్సెప్టే రాంగ్. అసలు ఎందుకు జరుగుతుందో చూసి దాన్ని రెక్టిఫై చేయడానికి నీ వల్ల కాకపోతే ఎవడో నాలాంటి దగ్గర తీసుకొచ్చో లేదా ఇంకో చోట తీసుకెళ్ళో దాని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసి ముందుకెళ్ళే విధానం ఆలోచించడం
చిన్నతనంలో చేయలేదు కాబట్టి అది పెరిగి పెరిగి చెట్టు అయ్యి పెద్ద మాన్ అయ్యింది అది. అవును సార్. ఫస్ట్లోనే నువ్వు ఆ డిఫరెంట్ అంటే మీరు డిగ్రీకి వచ్చిన తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ సెకండరీకి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది ఏంటి? మరి అప్పుడు దాకా ఏం చేస్తున్నట్టు? అది 4వ తరగతిలోనే 2వ తరగతిలోనే 3వ తరగతిలోనే ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు నాలెడ్జ్ లెవెల్లో అప్పుడే ఎందుకు ఐడెంటిఫై చేసి అప్పుడే ఎందుకు కరెక్షన్ చేయలేదు? అప్పుడే ఉన్న టీచర్ను లేకపోతే నువ్వే చదువుకుని చెప్పుంటే లేకపోతే గుణింతాలు భాగాహారాలు లేకపోతే కూడికలు తీసివేతలు చిన్న చిన్న 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి కూడా చెప్పగలవు కదా. ఏ తండ్రి చెప్పగలడు? అవి అప్పుడే చెప్పేసి ఉంటే రెండిద్దరు కలిసిపోతారు కదా. ఆ గ్యాప్ని పెంచడం ఎందుకు? పెంచి పెంచి పెద్దదైన తర్వాత ఒకేసారి నువ్వు కోపట్టడం ఎందుకు? అవును. ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం అనేది ఇక్కడ కీవర్డ్ నేను చెప్పేది. ఓకే. ఆల్రెడీ ముదిరిపోయాడు, చదవట్లేదు. ఇప్పుడు వాడిని తిరిగితే ఉపయోగం ఉంది? వాడిని కంపేర్ చేస్తే ఉపయోగం ఉంది? వాడిని సపరేట్గా హ్యాండిల్ చేయి, వీడిని సపరేట్గా హ్యాండిల్ చేయి. సపరేట్గా హ్యాండిల్ చేసినప్పుడు వాడికి ఉన్నటువంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూసుకోవాలి. ఎస్. దానికి తగ్గట్టుగా ఏదైనా సొల్యూషన్ నీకు నీ వల్ల కాకపోతే ఎవడో నాలాంటి వాడి దగ్గరకు లేదా చదువుకున్న దగ్గర తీసుకెళ్ళాలి. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నాకు తెలిసి అనుకుంటారు పేరెంట్స్, ఇదో తలనొప్పిది, ఇక్కడికి ఐక్యూ లేదండి, ఇక్కడికి బొరలేదండి, ఇటు సరిగ్గా చదవట్లేదు అంటాడు. ఎస్ సార్. సిగ్గది. మరి నీకు పుట్టినోడే కదా, మరి నీకు నువ్వే అవమానించుకున్నట్లు లెక్క. అవును సార్. ఎందుకు లేదు అన్నది ఐడెంటిఫై చేయలేదా? వాడు అంత అలా తయారవడానికి కారణం ఎవడో చూడు. నువ్వే మొబైల్ ఇస్తావు, నువ్వే ఇంట్లో కూర్చోబెడతావు. తల్లిదండ్రులు తప్పులు చేసేసి వీడికి బొరలేదండి, వీడికి ఐక్యూ లేదండి, నీకు లేదేమో, మరి నీకు లేకపోతే వచ్చి ఉంటుందేమో, లేదేమో. ఎస్ సార్. సో ఇది పేరెంట్ చేసి బ్లండర్ కింద మనం దీన్ని చూడాలండి. ఎందుకంటేనంటే ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎ డిఫరెంట్. ఎస్ సార్. మీరు హ్యాండిల్ చేసినప్పుడు డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని. ఎస్. ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇబ్బందిని హ్యాండిల్ చేయండి. మీరు ఇబ్బందిని హ్యాండిల్ చేసి ధైర్యం లేక భయపడి బ్యాచ్ అండి ఇదంతా. మీరు హ్యాండిల్ చేయాలి కదా. ఎస్ సార్. బట్ హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. ప్రాబబులీ ఒక మెథడ్ కాకపోతే ఇంకొక మెథడ్, ఇంకొక మెథడ్ కాదు ఇంకొక మెథడ్ మీరు ట్రై చేయమంటున్నాను నేను, అంతే తప్ప దీనికి ఫిక్స్డ్ రూల్ ఏముంటుంది, దీనికి ఇదే ఫార్ములా కాదు కదా. అవును సార్. అందువల్ల ఏంటంటే వాడికి మ్యాథ్స్ రావట్లేదు, సైన్స్ రావట్లేదు, అది ఎక్కువసేపు కూర్చొని చదవలేకపోతున్నాడు, మా పెద్దోడు చదువుతున్నాడు, చిన్నోడు చదవలేకపోతున్నాడు. ఆ స్టేజ్ వరకు మీరు వెళ్ళొద్దని అంటున్నాను నేను. మేబీ ఒక స్టేజ్ దాటిన తర్వాత మీ మాట వినండి కాబట్టి ఓకే ఎదిరిస్తున్నాడు, ఇంక చేసేదే ఉంది. అవును. ఆడ అలానే ముదిరిపోయాడు, చెట్టు అయిపోయింది. మొక్క ఉన్నప్పుడు ఉంగుద్దా, చెట్టు ఉంగుద్దా? మొక్కే కదా. ఎస్ సార్. మొక్కను ఉంచగలం కదా, ఎస్. చెట్టుని ఉంచుతావా? ఇరిగిపోద్ది. లేదు. చెట్టుని ఉంచేవరకు ఇరిగిపోద్ది. అవును. అది ఇంకా డేంజర్ అది. ఎస్ సార్. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల పర్సనల్లీ వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ గోల్స్ ఏంటి అన్నది వదిలేసి వాళ్ళ రిలేటివ్స్ పిల్లలతోని ఆల్రెడీ విన్ అయిన వాళ్ళతో పోల్చి నువ్వు అలా అలా అవ్వలేదు, వాళ్ళని చూసి నేర్చుకో అని ఒత్తిడి చేస్తూ ఉంటారు. దానివల్ల స్టూడెంట్స్ మెంటల్లీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్స్కి? కాదండి, అంటే కంపేర్ చేయడం తప్ప రైట్ అన్న విషయం పక్కన పెడితే ఎప్పుడు ఎలా కంపేర్ చేయాలంటేనండి పిల్లల్ని ఎవరిని ఆడుతూనే కంపేర్ చేయాలి. ఎస్. మిమ్మల్ని మీతోనే కంపేర్ చేయాలి, ఎస్. నన్ను నాతోనే కంపేర్ చేయాలి. నాన్న నీకు లాస్ట్ ఇయర్ బాగానే చదువుకున్నావు కదా, చక్కగా పెర్ఫామ్ చేసావు కదా, ఈ సంవత్సరం కొంచెం పెర్ఫార్మెన్స్ తగ్గింది కదా, మరి దేనివల్ల తగ్గింది ఏంటి, మనం దాని గురించి ఆలోచన చేద్దాం, ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేద్దాం అని చెప్తే చక్కగా వాడు అర్థం చేసుకుంటాడు. రూల్ నెంబర్ 1. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కూడా కొంచెం పర్ఫామ్ చేశాడు, అయినప్పటికీ ఓవరాల్గా తక్కువ ఉంది. లేదమ్మా మనకి లాస్ట్ ఇయర్ చక్కగా 60 మార్కులు వచ్చినాయి, ఈసారి కూడా మనకు 60 వచ్చినాయి, మంచిదే. మేబీ 70కో 75కో 80కో మనం ట్రై చేద్దాం అని చెప్పి చేయాలి తప్ప 99తో కంపేర్ చేయకూడదు. ఎవడికో జేఈ ర్యాంక్ వచ్చింది నాకు వచ్చేస్తుంటే ఎలాగా? కాదు కదా. ఎస్ సార్. మీకు సర్కమ్స్టాన్సెస్ వేరుంటాయి, సిచ్యువేషన్స్ వేరుంటాయి. ఎవరిని ఆడుతూనే కంపేర్ చేయాలి, చేసి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. పక్కన ఉన్నోడితో కంపేర్ చేయకూడదు, అది ఏ ఆస్పెక్ట్లో అయినప్పటికీ కూడా. అలాగే గోడ కూడా కంపేర్ చేస్తాడు. పక్కింటోడు వైఫ్ జాబ్ చేసి సంపాదిస్తుంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నువ్వు సంవత్సరానికి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు, పక్కన ఇంటోడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, పక్కనోడు మా తెలిసిన వాళ్ళు అలా మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అని అంటే దానికి లిమిటే ఉందండి కంపారిజన్స్కి. అందువల్ల ఏంటంటే ఏ వ్యక్తిలో ఉన్న పొటెన్షియల్ బయటికి తీయాలి అంటే నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక పొటెన్షియల్ ఉంటుందండి. ఇట్స్ కాల్డ్ మ్యాక్సిమం ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ దాకా వీళ్ళు ఎక్స్టెండ్ చేయరు. దాన్ని తీయాలంటే మేబీ అఫ్కోర్స్ కొంత బోర్న్ ఇంటెలిజెన్స్ కొంత ఐక్యూలో ఎక్కువ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మేబీ
1 or 2%. మిగతా వాళ్ళందరూ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళే పాపం. అందరూ అంత బోర్న్ టాలెంటెడ్ ఉంటారు కదండి, కొంతమంది ఉంటారు. ఐన్స్టీన్ ఉన్నారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, లేదా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మేధావులు ప్రపంచంలో 3 మంది ఉన్నారు మనకి. కొంత బోర్న్ టాలెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళు వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, నేర్చుకున్నారు, కష్టపడ్డారు. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇన్ నార్మల్ కేసెస్లో అందరూ సమానమే, మిగతా కేసెస్లో. ఎస్. అలాంటప్పుడు మీరు కంపేర్ చేసేటప్పుడు వినున్నంత వరకు కూడా నిన్ను నువ్వే కంపేర్ చేసుకుంటూ ఎలాంటి వీక్నెస్ వచ్చినాయి, ఎలాంటి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయినాయా, లేకపోతే ఏదైనా మొబైల్గా ఏమైనా అడిక్ట్ అయ్యావా, ఇలాంటివి ఏదైనా ఉంటే ఇది తప్పు అని చెప్పి అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల ఉపయోగం తప్ప, ఒకవేళ మీరు మీ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కంపేర్ చేయడం వల్ల దానివల్ల జరిగే నష్టం ఎంత సివియర్గా ఉంటుంది అంటే, పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోరు. అవును సార్. ఇది పెద్ద తలనొప్పి. ఇది అవును సార్. అంటే తెలిసి తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఎడదీసేసినట్టు అయిపోయింది. అవును సార్. అంటే ఇది పూర్తిగా తల్లిదండ్రులు తప్పు కింద చూడాలి తప్ప, వాళ్ళు ఏం చేస్తాడు బొడ్డోళ్ళు చిన్నపిల్లలు. అవును సార్. అందువల్ల ఏంటంటే అన్నెసరిగా రిలేషన్స్ని బ్రేక్ చేసేసినట్టు అయిపోతుంది అంటే. ఇది మూడో పాయింట్. ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రాబ్లం ఏంటంటే, చాలా ఫ్యామిలీస్లో ఒక వ్యక్తి బాగా సెటిల్ అయ్యి ఇంకో వ్యక్తి సెటిల్ అవ్వకపోతే, సార్ ఫార్చునేటా అన్ఫార్చునేట్ అనే విషయం పక్కన పెట్టినా, పెద్ద అయిన తర్వాత మళ్ళీ థర్డ్ జనరేషన్ అంటారండి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పాపం కలిసి ఉండరు. ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును సార్. మా నాన్న లో లెవెల్లో ఉన్నాడు, మా పెద్దనాన్న మంచి పొజిషన్లో ఉన్నాడు అని వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మాట్లాడుకోరు. వాళ్ళ ఫాదర్స్ కూడా తక్కువ సంపాదన ఉన్న బ్రదర్ని తక్కువ చేస్తూ ఉంటారు పిల్లల దగ్గర, వైఫ్ దగ్గర, చుట్టాల దగ్గర. సేమ్ చేస్తాడు ఈడును, ఎస్. సేమ్ రిపీట్ చేస్తాడండి. ఏం తేడా ఉంటుంది? నువ్వు చేసావు కదా, మీ అక్క నువ్వు చేసుకున్నావు కదా, నీ కూతురును దానికి ఇంకొక చెల్లి ఉంటే అది కూడా చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవ్వాల్సింది కదా స్టోరీ. అందువల్ల ఏంటంటే తక్కువగా చూడటం ఎక్కువగా చూడటం కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మేబీ ఈ రోజు బాగుండొచ్చు, ప్రాబబులీ లాంగ్ రన్లో సివియర్గా ఎఫెక్ట్ పడుతుంది. అవును సార్. మీరు కంపేర్ చేయండి, కానీ లాజికల్గా చేయాలి దాన్ని. లేదమ్మా వాడు కష్టపడి చక్కగా తెచ్చుకుంటున్నాడు కదా, నువ్వు కూడా కష్టపడితే నీకు అవకాశం ఉంది, చక్కగా చదువుకుంటే మంచి అవకాశం వస్తుంది కదా అని చెప్తే, వాడు సరిగ్గా చదవకపోవడానికి కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పదాన్ని నేను వాడుతున్నాను ఇక్కడ. ఎందుకంటేనంటే, ఒక వ్యక్తి సరిగ్గా చదవలేదంటే ఒక ఇంట్లో వాడికి కూడా ఏదో మైండ్లో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. చదవకపోయినా పర్లేదు, వ్యాపారం చేసి బతకొచ్చు అని మీరు అనుకున్నారనుకోండి, అదో పర్సెప్షనే కదా, చదవరు. ఆ పర్సెప్షన్స్ నెమ్మదిగా మాట్లాడి మైండ్లోంచి బయటకు తీయాలి, తీసి ఆ పర్సెప్షన్స్ రిమూవ్ చేయాలి. అది మీ వల్ల కాకపోతే ఎవడో మాలాంటి వాడి దగ్గర వల్లనే చేయించాలి. ప్రతి స్టూడెంట్ పెర్ఫామ్ చేయకపోవడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి. లేజినెస్ ప్లస్ సంథింగ్ ఉంటుంది. ఆ ప్లస్ సంథింగ్ని తీసేయాలి బయటికి మైండ్లోంచి. ఓకే. ఇప్పుడు ఎవడో కామర్స్ చదివాడు, 50,000 జీతం వస్తుందంట, ₹1,00,000 జీతం వస్తుందంటే మీకు చెప్పాడండి ఎవడన్నా? నేను అనుకుంటున్నారు, మీరు చదువుతున్నారు, ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఏం కాదు వస్తుందంట అని అంటున్నారు. మీరు నమ్ముతున్నారు దాన్ని. అవును సార్. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నమ్మారు దాన్ని. మీకు ఆ ప్రయత్నంలో ఏది చెప్పినా మీరు నమ్మాట ఎందుకంటారా? మీరు ఆల్రెడీ బలంగా నమ్మేశారు కదండి. ఇది లవ్ చేసినట్టు అనమాట. అంటే బలంగా కొన్ని విషయాలను నమ్మడాన్నే పర్సెప్షన్స్ అంటాం. ఆ పర్సెప్షన్ కానీ డామినేషన్ కానీ చేసినట్లయితే ఆ విద్యార్థికి వాడు బిహేవియర్లో మార్పు కనపడుతుంది. ఆ బిహేవియర్లో ఉన్న మార్పు కనపడిన దాన్ని మీరు తిడుతున్నారు తప్ప, అలా అవ్వడానికి గల పర్సెప్షన్ ఏంటి అన్న దాన్ని కనుక్కుని దాన్ని బయటకు తీయగలిగితేనే కరెక్ట్ పేరెంట్ మీరు. అది మీ వల్ల కాకపోతే ఎవడో కూడా చేత తీయించుకోండి అది. అంతే కదండి. మీరు ఇలా ఎందుకు ఉన్నారని అనడానికి మీ దగ్గర కారణం ఉంటుందండి, మీరు చెప్పకపోవచ్చు నా దగ్గర. ప్రతి మనిషికి ఉంటుంది కదా కారణం. అవును సార్. ఆ కారణం కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నారు కాబట్టి మీరు అలా ఉన్నారు. అది తప్పు అని మీకు చెప్పి అంత ఎబిలిటీ ఉన్నవాడు ఎవడున్నాడో అసలు మీరు ఎవరికి చెప్పరు కదా. అవును సార్. అది అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఓకే. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు పిల్లల్ని సరిగ్గా కంపారిజన్ చేస్తూ సరిగ్గా కానీ ఈక్వల్గా మీరు చూడలేకపోతే, ఇన్ఫ్యాక్ట్ కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్ని బాగా చూడాలి. ఓకే. చూడకపోతే ఈ ఎఫెక్ట్ లాంగ్ రన్లో చాలా సివియర్గా ఉంటుంది. ఓకే. మాట్లాడకూడదు అసలు, లోపల అది బలంగా ఉండిపోతుంది. ఇడు గొప్పోడు, ఇడు గొప్పోడు, ఇడు మంచోడు, ఇడు చెడ్డోడు, ఇడు మంచోడు, ఇడు చెడ్డోడు. వీక్గా ఉన్నవాడే చదువు సరిగా రానోడు అని కాదు, చదవనోడు, రకరకాల కారణాల చేత సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేని వాళ్ళని
తల్లిదండ్రులు 80% ఎనర్జీ ఆడి మీద పెట్టాలి. ఓకే సార్. ఎందుకంటే వాడే కదా పైకి రావాలి కదా. ఎస్ సార్. ఇద్దరు మరి మీకు పుట్టినోళ్ళే కదా. ఎస్ సార్. అని వదిలేతేలాగా, అని తిడితే మాత్రమే ఉపయోగం, ఇంకా ముందుకు ఎత్తేస్తాడు వాడు. అవును సార్. వీడు ఇంజనీరింగ్ చదివినంత మాత్రం వాడు ఇంజనీరింగ్ చదవాలని లేదు, వీడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ అవ్వడం వల్ల వాడు మ్యాథ్స్లో స్ట్రాంగ్ అవ్వాలని లేదు, ఒకరికే పుట్టినంత మాత్రం ఒకళ్ళు అవ్వాలని లేదు. ప్రపంచంలో చాలా ఇళ్లలో అన్నదమ్ములు ఎవరో కూడా ఒకే రకంగా ఈక్వల్గా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అవును సార్. సినిమా హీరోల దగ్గర నుంచి, బిజినెస్ మెన్ దగ్గర నుంచి, ఎంటర్ప్రైన్యూర్స్ తీసుకున్నా, పెద్ద పెద్ద అకాడమిషియన్స్ని తీసుకున్నా చాలామంది అండి. ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు మా గవర్నమెంట్లో, ఐఏఎస్, ఐపీఎస్లో, ఐఆర్ఎస్లో. వాళ్ళ బ్రదర్స్ ఎవరు ఐపీఎస్లో, ఐఏఎస్లో కాదే. అవును. చాలామంది ఎంతమంది బిజినెస్ మెన్లు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు కాదే. మేబీ చిన్నతనంలో అతనికి ఉన్నటువంటి తెలియనితనం వల్ల, లేజినెస్ వల్ల, అమాయకత్వం వల్ల, ఎవడో సరిగ్గా చెప్పకపోవడం వల్ల కొన్ని పర్సెప్షన్స్ క్రియేట్ చేసుకుని అతని జీవితాన్ని అతను స్పాయిల్ చేసుకున్నాడు అంతే. మేబీ తల్లిదండ్రులు పాప అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వగలరు, డబ్బులు ఇవ్వగలరు, స్కూల్ ఇవ్వగలరు, టీచర్స్ని ఇవ్వగలుగుతున్నారు తప్ప ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కాబట్టి అక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటాను నేను. ఎస్ సార్. మీరు అన్నీ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి అందరూ సమానం అంటున్నారు మీరు. నేను సమానం కాదంటాను నేను. రైట్. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.